ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయితే మరొకసారి వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది మనకు స్పీకర్ గారికి. ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది స్పీకర్ గారు ఇప్పటికే ఒక 7గురికి సంబంధించి ఒక క్లియర్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగినది. ఇంకా ముగ్గురు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, వీరి మీద అయితే ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగినది. 2 వారాలు గడువు కూడా ఇచ్చింది. వారం 3 రోజుల తెలపాలని చెప్తే ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వాదిస్తున్న లాయర్ ఎవరైతే ఉన్నారో 2 వారాలు గడువు కూడా కోరడం జరిగింది. దాని మీద ఒక సంచలనమైన తీర్పు అయితే మీరు లాస్ట్ ఛాన్స్ ఇదే అని చెప్పేసి దీని మీద తీసుకోవాలి, లేకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పి అయితే ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అది ఈరోజు చర్చ జరిగింది. ఇదే లాస్ట్ ఛాన్స్, లేకుంటే మేమే నిర్ణయం తీసుకుంటాం. అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. సో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్లపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు స్పీకర్ 7గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీసుకున్న చర్యలు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు నివేదించారు. దీంతో మిగతా వారిపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించగా అందుకు అభిషేక్ సింఘ్వి గడువు కోరారు. అంటే ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో 7గురు ఎమ్మెల్యేలకు సంబంధించి దాని వివరణని కోర్టుకు అయితే సబ్మిట్ చేయడం జరిగింది అభిషేక్ సింఘ్వి. ఇంకా మిగతా 3 ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాటి మీద నిర్ణయం తీసుకోవడానికి ఒక 2 వారాల గడువు అయితే అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. 2 వారాల గడువు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇదే ఫైనల్ నిర్ణయం కూడా సుప్రీంకోర్టు కూడా హెచ్చరిక జారీ చేసింది. సో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఆదేశించినట్టుగా ఇందుకు అభిషేక్ సింఘ్వి గడువు కోరారు. మిగతా 3 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని, ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. సో మిగతా 3 ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నారో వాళ్ళు విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని చెప్పేసి సమయం చెప్తే 2 వారాలు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇదే చివరి ఛాన్స్ అని పదే సుప్రీంకోర్టు కూడా హెచ్చరిక జారీ చేసింది. తదుపరి మీరు సబ్మిట్ చేయకపోతే తదుపరి లాస్ట్ నిర్ణయం మేమే తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది.